మనం మందు తాగేది లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అని మర్చిపోయి హ్యాపీగా చిల్ అవ్వడానికి రా. నువ్వు చూడు, ఎప్పుడు చూసినా ప్రీతి 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 అని. ఏంద్రా మాకు ఈ టార్చర్? నీకు చెప్పిన అర్థం కాదురా, వదిలేయి. ఏంటమ్మా అర్థం కాదా? నువ్వు చెప్తే అర్థం చేసుకోకపోవడానికి మేమేం చెడ్డీలు వేసుకొని తిరగట్లేదు ఇడ. అయినా అర్థం కాదు నీకురా. చూస్తున్నావా అసలు ఎట్లా తయారవుతున్నావు? ఆ పిల్ల నేను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకురా ఆ పిల్లని కలబడుతున్నావు నువ్వు? ప్రపంచంలో వేరే అమ్మాయిలు లేరారా నీకు? ఎందుకు ఇంత సాడిస్ట్ గానిలేక బిహేవ్ చేస్తున్నావు రోజు? ఏంట్రా శాడిస్టా? సాడిస్ట్ వేరా? ఏమైనా డౌటా నీకు దాంట్లో? అవునరా, శాడిస్టే. లవ్ కోసం ఫైట్ చేసే శాడిస్ట్ గానే నేను. అయినా ప్రేమించేది వదిలేయడానికి కాదురా. ఇన్ని ఇయర్స్ మా రిలేషన్షిప్లో తను నాకు మా అమ్మలా కనిపించింది, అందుకే వదిలేలేను. నువ్వు రోజు మందు తాగి తాగి నీ బ్రెయిన్ అంతా దొబ్బినట్టుందిరా. అసలు రియాలిటీలో బ్రతకడమే మానేసినావు తెలుసా? ఆయన నువ్వు ఎప్పుడు చెప్తుండేవాడు కదరా, ప్రాక్టికల్గా ఆలోచించు ప్రాక్టికల్గా ఆలోచించు. ఇప్పుడు ఏమైంది అది? మూవ్ ఆన్ అయ్యి కెరీర్ మీద ఫోకస్ పెట్టి లైఫ్లో ఏదైనా అచీవ్ చేయరా అంటే నా పిల్ల పోయింది, నేను బ్రతకను. ఏంద్రా ఇది మాకు? అరే నాకు అర్థం కాదు, నువ్వు మందు తాగినప్పుడు ఎంతమందికి ఎన్నిసార్లు నీ లవ్ స్టోరీ చెప్పి ఎంతమందికి టార్చర్ పెట్టింటావురా? అంటే ఏంట్రా, నా స్టోరీలో ఎమోషన్ లేదా? అరే ఒక్కసారి చెప్తే ఎమోషన్ రా, ప్రతిసారి చెప్తే ఫ్రస్ట్రేషన్ అవుతుంది అది. అయినా మన బాయ్స్తో ప్రాబ్లం ఏంటో తెలుసారా? వర్కౌట్ అవ్వట్లేదని తెలిసినా కూడా ట్రై చేస్తుంటాం. ఒక్కసారి నీకు సెట్ అవ్వట్లేదు అని తెలిసిన నెక్స్ట్ మూమెంట్ వదిలేయి, మర్చిపో. అప్పుడు చూడరా నీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో. మర్చిపోలేని నాకు ఉందిరా, కానీ తను నాకు మర్చిపోలేని మెమరీస్ ఇచ్చింది. అయ్యా నీకో దండం. మందు ముందున్నా సరే నేను తాకుండా నేను మార్చుదామని ట్రై చేస్తున్నా చూడరా. సావండ్రా, మీరు ఇలానే సావండ్రా లవ్ ఫెయిలియర్ నా కొడకల్లారా. రే మెల్లగదా రా. హలో సార్, మందెలా తాగాలో నాకు నేర్పించాల్సిన అవసరం లేదు, మీరు ఓకేనా? కొంచెం వాటర్ని యాడ్ చేసుకో, అట్లా తాగితే లివర్ డ్యామేజ్ అయింది. తొందరగా ఇక్కడ నుంచి దెంగేస్తా, లేకపోతే నువ్వు మళ్ళీ నీ లవ్ స్టోరీ మొదలు పెడతావు. అప్పుడు నా బ్రెయిన్ నిజంగానే దెంగిపోతుంది. డిసైడ్ అయిపోయినరా, ఇంకొకసారి నీలాంటి లవ్ ఫెయిలియర్ నా కొడుకులతో సెట్టింగ్ చేయొద్దని. అది కాదురా, నీకు నా స్టోరీ అర్థం కావట్లేదురా. ఇప్పుడు ఏందిరా, ఇప్పుడు నేను తాగలంతో చెప్పు. వెళ్ళిపోమంటావు ఇక్కడ నుంచి? సరేలే తాగు.